ఆర్టికల్ 19(1)(a రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్. ఇది మన రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు. ఆ హక్కుని ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీని ప్రజలు 3 సార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. మే 3న నీట్ ఎగ్జామ్ జరిగితే మే 12న పేపర్ లీకేజ్ ని గమనించిన కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసింది. విద్యార్థుల భవిష్యత్తు పట్ల నిబద్ధత ఉంది కాబట్టి ఎగ్జామ్ ని రీషెడ్యూల్ చేసింది. అదేదో సిజేపీ మాత్రమే కనిపెట్టినట్టు మే 22 నుంచి సోషల్ మీడియాలో పేపర్ లీకేజ్ గురించి హడావిడి చేస్తోంది. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించి నీట్ ఎగ్జామ్ ని రీకండక్ట్ చేసింది. విద్యార్థులకు భరోసా ఇచ్చే విధంగా మన ఎన్డీఏ గవర్నమెంట్ చర్యలు తీసుకుంది. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు యువతని తప్పుదోవ పట్టించేలాగా 56 ఏళ్ల యువ నాయకుడిగా ఫీల్ అయ్యే రాహుల్ గాంధీ మన ప్రధాని ఇంటిని ముట్టడించడం హాస్యాస్పదంగా ఉంది. విద్యార్థులకు భరోసా ఇచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తుంటే వాళ్ళను గందరగోళంలో పెట్టే ప్రయత్నం కాక్రోచ్ మరియు కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నాయి. ప్రభుత్వం యొక్క పారదర్శకతను ప్రజలే గమనించాలి. జై హింద్, జై బీజేపీ, జై వికసిత్ భారత్.